ఇప్పుడు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ సారీ. చాలా రోజుల తర్వాత సారీ ఆర్డర్ చేసిన. ఎక్కువ సారీస్ నేను తీసుకుని చూడాలి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు అన్ని ఫెస్టివల్ సీజన్ కదా, మంచి ఆఫర్ ఉన్నది. సో 50% ఎబో ఉన్నది ఆఫర్. అందుకని ఆర్డర్ చేసిన. ఇది వచ్చింది. ఇక అట్లానే కొంచెం ఫ్రెషప్ కాలేదు నేను ఇంకా, అయినా పర్లేదు. ఫస్ట్ సారీ ఎట్లున్నా చూడాలి. కవర్లో చూస్తేనే బాగుంది, చూడాలి. రివ్యూస్ బాగున్నాయని తీసుకున్నా. యాక్చువల్గా మామూలుగా అయితే తీసుకోకూడదు. ఈసారి చాలా బాగున్నది. నేను ఇట్లా చూసిన దానికంటే వావ్, వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ సూపర్ ఉన్నది. అసలు చాలా రోజుల తర్వాత నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అంటే సారీస్, ఏమైనా డ్రెస్సెస్ అవే చేస్తా. ఇది పళ్ళు, కొంగు. నేను ఆర్డర్ చేసుకుని 1 వీక్ అవుతుంది. మామూలుగా అయితే 5 daysకి ఆర్డర్ వస్తుంది. 2 days నుండి నేను ఇంట్లో లేను, బయటికి వెళ్ళే పని నుండి వెళ్ళిన. అటు వెళ్ళడం వల్ల 2 days నుంచి కొరియర్ వాళ్ళు వస్తాను. కాల్ చేస్తే నేను లేను అని చెప్తున్నా. లేనని చెప్తూ వెళ్తేనే 2 days నుండి వస్తుంది పోతుంది. ఏమో ఈ సారీ బాగుండదేమో, అండ్ ఈ కలర్ నాకు సూట్ అవుతుందో లేదో కొంచెం డౌట్గా అనిపించింది. ఎగ్జాక్ట్ కలర్ వస్తే ఓకే, కానీ డిఫరెంట్ కలర్ వస్తే ఎట్లుంటుందో, అంత నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి. తీసుకోను అనుకున్నా. ఎందుకు అనిపించింది, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చులే, రిటర్న్ ఆప్షన్ ఉంది అని. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కాల్ వస్తే ఓకే రండి అని చెప్పిన. ఇంట్లోనే ఉన్నా, రండి అని చెప్తే వచ్చిళ్ళు. రాగానే ఇప్పుడు ఇంకా మార్నింగ్ వచ్చిళ్ళు. 2 days నుంచి వెళ్ళి నేను రిటర్న్ వెళ్ళిపోతాను కదా వాళ్ళు, అందుకని ఈరోజు మార్నింగ్ వచ్చిళ్ళు. మార్నింగ్ రావడం వల్ల నేను ఇంకా ఫ్రెష్అప్ కాకపోయినా కానీ ఇది చూద్దాంలే అని చూసిన. ఇక్కడ వరకు కింద బార్డర్ ఇట్లా వచ్చింది. సారీ కట్టుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఓవరాల్ సారీ. కొంగుకు మొత్తం ఇవి ఇట్లా చిన్నగా సిల్వర్ కలర్ లో ఇవి వచ్చినాయి. స్టోన్స్ లాగా, స్టోన్స్ కాదు, స్టోన్స్ టైప్ ఉన్నాయి. ఇలా వచ్చింది. వీడియోలో క్యాప్చర్ అవుతుంది కదా, ఇట్లుంది. కొంగు మొత్తం ఇట్లా వచ్చింది. సారీకి ఇట్లా మనం కట్టిన తర్వాత కింద కుచ్చుల దగ్గర కనిపించట్లేదు, కుచ్చుల దగ్గర ఇట్లా వచ్చినాయి. ఇంతవరకు మామూలుగా సారీస్ ఎట్లుంటే అట్లే ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. క్లాత్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎలా ఆర్డర్ చేసుకోవాలి చెప్తాను. ఇంకా బ్లౌజ్ చూపిస్తా. నెక్స్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది, వైట్ కలర్ లో వచ్చింది. రండి, ఇది ఓవరాల్ గా సారీ. ఇప్పుడే రాగానే ఏదైనా ఆర్డర్ వస్తే తర్వాత కొంచెం టైం తీసుకొని ఓపెన్ చేసి చూస్తా, ఏమైనా డ్యామేజ్ అట్లా వచ్చిందా, లేకపోతే సేమ్ సైజ్ డ్రెస్సులు వస్తే అట్లా సైజ్ అవన్నీ చెక్ చేస్తా. కానీ సారీ రాగానే ఎట్లుంటుంది అనుకొని తొందర చేసిన. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వైట్ ఇచ్చిళ్ళు, బ్లౌజ్ కి ఇలా వర్క్ ఇచ్చిళ్ళు. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మంచిగా ఇచ్చిళ్ళు. ఆ పిక్కుని పెడతా సైడ్ కి, చూడండి ఇక్కడ పెడతా. బాగుంది. సారీస్ డ్రెస్సెస్ కొంటే టెన్షన్ ఉండదు, లైట్ అనిపిస్తుంది. కానీ సారీ కొంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. బయట అంటే షాప్ లో వెళ్ళి మనం డైరెక్ట్ చూస్తాం కాబట్టి అది వేరు.
అయినా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, సిఓడి ఆప్షనే కదా అండ్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏం భయం ఉండదు. కానీ ఇది చాలా రోజుల తర్వాత తీసుకున్నా అండ్ ఇష్టంగా తీసుకున్నా. చాలా మంది కూడా అడుగుతుండ్రు ఎట్లుంటది చెప్పు, అప్పుడు తీసుకుంటా అని అడిగిండు. అదన్నమాట. ఓవరాల్ గా అయితే సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వేసుకున్నప్పుడు చూపిస్తా. ఓకే, పట్టు చీరలు కట్టుకొని బోరు కొట్టిన వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. ఎక్కువ పట్టు చీరలే కాకుండా ఇట్లా ఫ్యాన్సీగా మళ్ళీ లైట్ వెయిట్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది బాగా. అండ్ కాంట్రాస్ట్ కలర్ ఇప్పుడు అందరు వేస్తారు ఇలా. ఇది నా సారీ చాలా నచ్చింది నాకు, చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. సారీ వచ్చింది కదా, వీటికి లైనింగ్ అండ్ ఫాల్ వెతుకుతున్నా. నేను ఒక్కసారి ఇట్లా ఫాల్స్ లైనింగ్స్ తెచ్చుకుంటా, ఎందుకంటే నేనే స్టిచ్ చేసుకున్నా కాబట్టి. వావ్, చూడగానే దొరికింది, ఫాల్ దొరికింది, లైనింగ్ చూడాలి. ఇంకా వైట్ లేదు, వైట్ లైనింగ్ లేదు, సో తెచ్చుకోవాలి. ఇవి లైనింగ్స్, హాఫ్ సారీ లైనింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవి డ్రెస్ మెటీరియల్. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకుంటే లైనింగ్ వేసుకుంటాం కదా, అది అంబరిల్లాస్ పైనకైనా డ్రెస్ మెటీరియల్స్కైనా ఇట్లాంటివి. ఇంకా గ్రీన్ అవన్నీ ఉన్నాయి, అవి అంటే అయిపోనికి వచ్చినాయి. ఇవి మాత్రం 5 మీటర్స్ అట్లా ఉన్నాయి. నేను ఒకసారి 10 మీటర్స్ అట్లా తెచ్చుకుంటా, తక్కువ కాస్ట్లో పడుతుంది కాబట్టి. సో ఇంకొక శారీ ఉంది, అత్తమ్మ పెట్టింది శారీ ఉన్నది. ఆ శారీ పైన కూడా ఫాల్ లైనింగ్ చూడాలి. సో ఈ శారీ పైన కూడా ఫాల్ అండ్ లైనింగ్ తీసుకోవాలి, చూడాలి. శారీకి ఫాల్ దొరికింది, తొందరగా దొరుకుతాయి. కొన్ని అస్సలకి మ్యాచింగ్ నా దగ్గర ఉండే ఎక్కువ. ఒకసారి తెచ్చుకుంటే ఇంకా ఇవి తెచ్చి 2 years అవుతుంది కావచ్చు, 2.5 years అవుతుంది. ఒకసారి తెచ్చుకొని అట్లా పెట్టుకుంటా స్టోర్. ఎందుకంటే ఊకే వెళ్ళడం నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు వేస్తా అన్నట్టు. మిషన్ ఇంట్లో ఉంటే ఇట్లా ఉండాలి అంతే. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, అన్ని కలర్స్ అయిపోయినాయి, ఇవే ఉన్నాయి. ఒక కట్ట తీసుకొచ్చుకుంటే అవి సరిపోతాయి. ఇప్పుడు లక్కీలీ 2 సారీస్కి దొరికినాయి, కానీ అప్పుడప్పుడు దొరికాయి. ఇప్పుడు ఈ 2 యూజ్, ఈ రెండు సారీస్కి ఫాల్స్. ఈ సారీకి లైనింగ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది రెడ్ కలర్లో లైనింగ్ వెతకాలి. ఇప్పుడు ఇవి ఆకుపట్టు బ్లౌజ్ పీసెస్. అప్పుడు నేను బ్లౌజ్ పీసెస్ అమ్మినప్పుడు ఇంకా మిగిలినవి. ఇది మొన్న ఒక సారీకి అమ్మ బొడ్రాయి పండుగ పోతాను షాపింగ్ చేస్తే అప్పుడు నాన్న తీసుకున్నాడు. ఇది నాకు సారీ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నా. ఇది బొడ్రాయి పండుగ పోయినప్పుడు అత్తమ్మ పెట్టింది, తమ్మిని వాళ్ళ అత్త, మా అత్తలు వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టింది అన్నట్టు. ఈ సారీ కట్టుకున్నప్పుడు మంచిగా చూపిస్తా, కానీ ఇప్పుడు ఫాల్ ఎత్తుకుతున్నా అన్నట్టు. బ్లౌజ్ కుట్టుకోవాలి. అది నాన్న తీసుకున్నది, ఇది అత్తమ్మ తీసుకున్నది, ఇది నేను తీసుకున్నా. చాలా రోజులుగా సంవత్సరాల తర్వాత చీరలు ఎక్కువ తీసుకొని ఎప్పుడైనా పెట్టిన వెంటనే వాటినే మళ్ళీ కడతా అంతే. కొందరు కట్టిన చీర కట్టరు, కానీ నేను అట్లా కాదు. ఒకవేళ ఆ బ్లౌజ్ డిజైన్ అనేది ఓల్డ్ అయిపోతే ఇట్లా ఆకుపట్లో తీసుకొని మంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటా, నాకు నేనే నచ్చిన డిజైన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఈ బ్లౌజు ఉంటే ఆ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటా. ఇంకా ప్రతి సారీస్ని పాత సారీనే కొత్త ట్రెండ్కి తగ్గట్టు చూస్తా. అబ్బా ఈరోజు ఏందో లైనింగ్స్ ఫాల్స్ అన్నీ ఫాస్ట్ దొరికినాయి. డైలీ
ఎప్పుడన్నా చూసినప్పుడు అస్సలు దొరకవు అట్లా అన్నట్టు. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఆకుపడి బ్లౌజులు ఇంకా కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లోపల, రూబీ బ్లౌజ్ పీసెస్. ఇవి లైనింగ్ డ్రెస్ లైనింగ్, ఇవి సారీ లైనింగ్స్, ఇవి ఫాల్స్. ఇట్లా కట్ట తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడు సారీస్ స్టిచ్ చేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా అని నేను వేసుకుంటే ఈజీగా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటే. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా వీడియో చేయొచ్చు, కానీ ఇంకా నాకు అంతంత మాత్రమే వచ్చు. అంటే అంతంత మాత్రమే అంటే నాకు పర్ఫెక్ట్గా నేను స్టిచ్ చేసుకుంటా. అంతకుముందుకు వేరే వాళ్ళకు కూడా బయట గిరాకీ చేసేది, కానీ ఇప్పుడు ఎందుకులే ఇప్పుడే అని స్టిచ్ చేయడం లేదు. నేనే స్టిచ్ చేసుకుంటే అంతే చాలు. ఇది ఇంకా ఇవి వాష్ చేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వైట్ కలర్ వచ్చింది కదా, ఇది ఒక వైట్ కలర్ లైనింగ్ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇది లైనింగ్ లేదు కదా, ఇది ఎప్పుడు స్టిచ్ చేసుకుంటానో ఇంకా అంతే. లైనింగ్ ఫాల్ ఉన్నాయనుకో వెంటనే ఇక వెళ్ళి వాష్ చేసి ఆరేస్తా, తొందరనే ఆరుతాయి కదా, ఫాస్ట్గా ఇంకా స్టిచ్ చేసుకుంటా. అదే ఇప్పుడు దీనికి లైనింగ్ లేదు కదా, అంతేగా. ఎప్పుడన్నా వరంగల్కి వెళ్ళినప్పుడు, చౌరస్తాకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. ఇక పక్కన షాప్స్లో నేను ఎప్పుడు ఎప్పుడు తీసుకోలేదు. నాకు ఇది కరెక్ట్ రేట్ తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు చిన్న షాప్లో వాళ్ళు చెప్పే రేట్కి తీసుకోవాలనిపించదు. ఎందుకంటే ఒకసారి సేల్ చేసినాక కొనడం కొంచెం కష్టం. అంటే ఎప్పుడు నాకు ఎమర్జెన్సీగా రాలేదు, అర్జెంటుగా స్టిచ్ చేసుకోవాలనిపించినప్పుడు మాత్రం పక్కన ఉండటం కావచ్చు లైఫ్లో. కానీ ఇప్పటి వరకు అయితే నేను ఏది అర్జెంటుగా స్టిచ్ చేసుకొని ఉన్న వాటినే మళ్ళీ అంటే శారీస్ని కట్టుకోవడానికి ఏం షేమ్గా ఫీల్ కాను. అట్లా కొందరు అంటే ఇక బయటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినామంటే ఇంతకుముందు కట్టిన శారీస్ని కట్టారు కదా, అట్లా కాదు. నేను ఉన్న వాటిని సెట్ చేసుకుంటా అంతే. కొంచెం ట్రెండ్కి తగ్గట్టు శారీస్ కాకపోతే బ్లౌజ్ని ట్రెండ్కి తగ్గట్టు కన్వర్ట్ చేసుకుంటా. ఇంకా కొన్ని స్టిచ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి లైనింగ్ ఇట్లా లేవు. అట్లా లైనింగ్ లేకపోతే ఇంకా అంతే పక్కన పెట్టేసి